everyone, welcome back to Asmita Foods and Vlogs. మునగాకు తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. అదే మునగాకుతో ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్పు కందిబ్యాలు వేసుకొని 2 times వాష్ చేసుకొని 2.5 కప్పు వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బ్యాలు ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఒక 70% ఉడికిన తర్వాత మునగాకుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అందుకే బ్యాలు మనం ఎక్కువగా ఉడికించుకోకూడదు, లైట్గా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా 3 minutes ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3 tablespoons ఆయిల్, 1/4 tablespoon ఆవాలు, 1/4 tablespoon జీలకర్ర, 1/4 tablespoon పసుపు, ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న బ్యాళ్ళు, మునగాకుని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని 2 tablespoons వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మునగాకు కర్రీ ఇలా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మునగాకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. 3 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.